రాజకీయం కోసం భగవంతుణ్ణి వాడుకుంటే భగవంతుడు మూడో కన్ను తెరిస్తే ఎలాంటి వాడైనా కూడా కష్టాలు చూడాల్సిన పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా అవమానిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి హ్యూమిలేట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపటం లేదన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చివరికి ఆయన పిఠాపురంలో ఒక అమ్మాయిని అంతకుముందు ఎలా వాడుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కూడా కనీసం ఆ అమ్మాయిని పరామర్శించలేదు. అలాగే ఒక సినిమా ఈవెంట్కి పిల్లలు వస్తే మీ ఎనర్జీని బయట పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వాలంటే మా దగ్గర లేవు కాబట్టి బైక్ సైలెన్సర్స్ అన్ని పీకేసి రేస్ చేసి పోండి అన్నారు. 2 పిల్లలు చనిపోయారు. కనీసం వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించలేదు. వాళ్ళు ఈయన ఉన్న చోటకే తీసుకొచ్చినా కూడా వాళ్ళని కనీసం చూడకుండా వెళ్ళాడు. అంటే ఈయనకి జగన్ గారిని ఓడించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసి ప్యాకేజీలు తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అన్నది ఈ 11 నెలల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది. రాజకీయం కోసం భగవంతుణ్ణి వాడుకుంటే భగవంతుడు మూడో కన్ను తెరిస్తే ఎలాంటి వాడైనా కూడా కష్టాలు చూడాల్సిన పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా అవమానిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి హ్యూమిలేట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపటం లేదన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చివరికి ఆయన పిఠాపురంలో ఒక అమ్మాయిని అంతకుముందు ఎలా వాడుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కూడా కనీసం ఆ అమ్మాయిని పరామర్శించలేదు. అలాగే ఒక సినిమా ఈవెంట్కి పిల్లలు వస్తే మీ ఎనర్జీని బయట పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వాలంటే మా దగ్గర లేవు కాబట్టి బైక్ సైలెన్సర్స్ అన్ని పీకేసి రేస్ చేసి పోండి అన్నారు. 2 పిల్లలు చనిపోయారు. కనీసం వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించలేదు. వాళ్ళు ఈయన ఉన్న చోటకే తీసుకొచ్చినా కూడా వాళ్ళని కనీసం చూడకుండా వెళ్ళాడు. అంటే ఈయనకి జగన్ గారిని ఓడించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసి ప్యాకేజీలు తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అన్నది ఈ 11 నెలల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది.